ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి అధునాతనమైన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వసతులతో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులలో నాణ్యతా లోపం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల ఆసుపత్రి భవనాన్ని అందించేలా ఇంజనీరింగ్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకెళ్తే వెంటనే తగు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత తొందరగా బిల్డింగ్ కారెట్ నగర్లో ఉన్నాను నేను. కారెట్ నగరం కొత్త బిల్డింగ్ కడుతున్నారు కదా, అక్కడ ఉన్నాను. నాకు మీరు ఎంత తొందరలో మీరు ఆ బిల్డింగ్ ఫినిష్ చేస్తే అంత బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీ అయితే ఏం లేదు, చాలా ఘోరంగా ఉంది. ఒక షెడ్ వేసుకొని పేషెంట్ పడుకోబెట్టున్నారు. నా జీవితంలో నేను ఎక్కడ షెడ్లో పేషెంట్ పడుకున్నట్టు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ అంతా బిల్డింగ్ రెడీ అవుతుందని ఆయన చెప్తున్నాడు. డిఈ చెప్పారు. నాకు అది చూస్తే బిల్డింగ్ చూస్తే ఫిబ్రవరిలో ఇచ్చేటట్టు కనబడలేదు. ఇంకా మినిమం 2 years అవుతుందని అనిపిస్తుంది. కాబట్టి ఈ పేమెంట్ రిలీజ్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలి? మాట్లాడి మెయిన్ కాంట్రాక్ట్ అర్జెంటుగా నాకు ఎన్ని నెలలో కంప్లీట్ చేస్తారు, టార్గెట్ పెట్టాలి. ఆ టార్గెట్ పెట్టాలి. ఆ దాంట్లో మీరు నాకు లేట్ సార్ ఉండేవాడనే మిథున్ రెడ్డికి పార్టీ పెట్టినాడు. ఉండేవాడనే అందరికి వైసీపీ వాళ్ళకి అంతా పెట్రోల్ పోయించినాడు బండ్లకి. ఎలక్షన్ అంతా ఆయనే కదా మండలంలో చేసింది, ఆయన తోడా కృష్ణారెడ్డి ఇద్దరు. వాస్తవం. ఇప్పుడు అతనితో పనే లేదు సార్ మనకి. అతను ఇల్లీగల్, అతనికి పనే లేదు. మెయిన్ కాంట్రాక్ట్ని వేసుకున్నారంటే మీరు నాకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసి మన ఆఫీసర్ని వేసుకున్నాం, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయిస్తారు? నిమిషం అట్లా ఉండమని చెప్పి కొంచెం వెనక్కి ఏమున్నాయి చెప్పండి. మనకు కరెక్ట్గా యాక్టివేషన్ పేషెంట్స్ పడుకోబెట్టడానికి సపరేట్ వార్డ్ క్రియేట్ చేస్తారు. ఆ జనరల్ వార్డులోనే అందులోనే ఎలక్ట్రికల్ వర్క్స్ చాలా పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇది ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొంచెం దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే టైమింగ్ మీరు అన్నట్టు 1.5 to 2 years మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండాలి. కాబట్టి 2 years తగిన కొన్ని ఫెసిలిటీస్ అని చేసుకోండి. దాని తర్వాత కొత్త మెయిన్
బిల్లింగ్ కట్టాను. ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని కాంట్రాక్ట్ మెయిన్ కాంట్రాక్ట్ ఎవరు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు, ఎవరికి ఇచ్చినారు, ఆ డీటెయిల్స్ అంతా ఎవరి దగ్గర ఉంది కలవమని చెప్పండి. ఏమ్మా? కాంట్రాక్టర్ ఎవరు మా దీంట్లో? కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు? ఇప్పుడు ఆ సత్యనారాయణ రెడ్డి అనే అతన్నే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడా? ఓకే, ఆయన లేదు, ఆయన వేరే ఎవడికో వేరే ఒక అతనికి ఇచ్చి చేపిస్తున్నాడు. సరే, ఫర్దర్గా ఎవరు మీరు ఈ బిల్డింగ్కి ఎవరు ఇన్ఛార్జ్? మీరేనా? ఫర్దర్గా ఏమైనా ఉంటే లేదా నేను డైరెక్ట్గా కలెక్టర్తో మాట్లాడాలా? ఆయన పేరు ఏం పేరు? ఓకే, ఈ ప్రాజెక్ట్కి ఎవరు ఇన్ఛార్జ్? ఇప్పుడు నేను ఏదైనా అడగాలంటే ఎవరిని అడగాలి? ఓకే, మీ ఏఈ గారి నెంబర్ కూడా నాకు పెట్టండి. ఇప్పుడు వర్క్ ఈఈ గారి నెంబర్ కూడా మీరు పెట్టండి. ఇప్పుడు వర్క్ వైజ్గానే మీకు అడుగుతున్నా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ బిల్డింగ్ మాకు? ఫిబ్రవరికి కంప్లీట్ అయ్యేట టార్గెట్ పెట్టుకున్నారా? ఫండ్స్ మీకు ఎక్కడి నుంచి రావాలి? సరే, ఇప్పుడు ఫండ్ వచ్చి దీనికి కన్స్ట్రక్షన్ చేసినందుకు ఎంత ఫండ్ రిలీజ్ చేసినారు? టోటల్గా ఇంతవరకు ఎంత ఫండ్ రిలీజ్ అయింది? మొత్తం బిగినింగ్ నుంచి ఇంతవరకు మొత్తమే 25 lakhs రిలీజ్ అయిందా? 60. ఇప్పుడు ఎంతవరకు పని జరిగింది? ఎన్ని లక్షల పని జరిగింది? ఇప్పుడు ఫర్దర్గా దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలి, ప్రెజర్ పెట్టాలంటే ఎవరికి పెట్టాలి? సరే, నాకు ఈ నెంబర్ పెట్టండి, మాట్లాడుతున్నాను. ఈ నెంబర్లోనే పెట్టండి, నేను తీసుకుంటాను.